హలో ఆల్. దేవీ నవరాత్రిలో రెండవ రోజు గాయత్రి దేవి అలంకారం. ఈసారి 9 రోజులు కాదు 11 రోజులు వచ్చింది కదా దసరా. ఈ 11 రోజుల్లో నాకు వీలైన ప్రసాదాలైతే నేను అమ్మవారికి పెట్టుకుంటాను. పర్టికులర్‌గా ఇదే అని కాదు. ఆ రోజు ఏది వీలైతే అది చేసుకుంటా అనమాట. అలాగే సారీ కలర్ కూడా అదేం ఫాలో అవ్వను, కానీ నా దగ్గర ఉంటే ఏవైతే ఉన్నాయో అవైతే వేసుకుంటా అనమాట. ఈరోజు ప్రసాదంగా అమ్మవారికి గారెలు చేశాను. ఇలా ప్రసాదాలు చేయటం, డైలీ పూజలు చేయటం, ఇది వాళ్ళ మీద నాకున్న శ్రద్ధని చూపించటానికి. నా వీడియోస్ చూస్తే అర్థమై ఉంటుంది. నేను ఒకళ్ళ మీద ప్రేమ చూపించాలన్నా, ఇలా భక్తి చూపించాలన్నా నేను చేసే పనుల ద్వారానే చూపిస్తాను. అంతేగాని మాటలు చెప్పేసేసి ఊరుకో. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు కదా, దాన్ని ఫాలో అయిపోవటమే. మన వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు గాయత్రి దేవ అవతారం కాబట్టి మనకి గాయత్రి మంత్రం గుర్తొస్తుంది కదా. మీకు సాధ్యమైనంత వరకు ఈరోజు గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. యాక్చువల్గా నేను మంత్రాల జోలికి అస్సలు వెళ్ళను, కానీ గాయత్రి మంత్రం మాత్రం నేర్చుకున్నాను, పఠిస్తాను రోజు. అది పఠిస్తే మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. పూజ చేసుకున్న తర్వాత మాకు దగ్గరలోనే మా అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయాము. ఆ అమ్మవారి గుడి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఇంకా బయట పెట్టారు. రోజు నేను కట్టుకున్న శారీ కూడా అమ్మవారిదే అనమాట. అమ్మవారికి కట్టిన తర్వాత ఒక అక్క నాకు ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.